श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 7వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. బాబా తమ వైద్యంతో ఎంతో ప్రఖ్యాతి చెందారు. దుర్బలులకు, నిరుపేదలకు ఆయన ఆరోగ్యం ప్రసాదించారు. అయితే ఇతరుల నుంచి ఒక్క కానీ కూడా ఆయన ముట్టుకునేవారు కాదు. ఆ ప్రాంతంలో ఆయన హకీం అంటే ముస్లిం వైద్యుడిగా పేరు పొందారు. ఈ వైద్యము ఇదంతా ఇతరుల కోసమే. తమ స్వలాభం పట్ల ఆయన ఎప్పుడూ ఉదాసీనులుగానే ఉండేవారు. ఇతరుల ప్రయోజనాలు సాధించడం కోసం సహించడానికి ఎంతో కష్టమైనటువంటి సంకటాలను కూడా ఆయన స్వయంగా భరించేవారు. దీని గురించిన ఓ విలక్షణమైన కథను నేను శ్రోతలకు వర్ణిస్తాను. దాంతో బాబా వ్యాపకత, దయార్ద్రత మీకు తెలుస్తాయి.
క్రీస్తు శకం 1910 దీపావళి ధనత్రయోదశి రోజున బాబా దుని దగ్గర సహజంగానే కట్టెలను కాల్చుతూ కూర్చునున్నారు. దుని భయంకరంగా మండుతుంది. ఇంతలో నిశ్చలమైన మనసుతో కూర్చున్న బాబా ఆ దునిలో ఏకంగా తమ చేతినే చొప్పించి పెట్టేశారు. చేయి కాలింది. మాధవ్ అనే పేరు గల ఆయన సేవకుడు అప్పుడు ఆయన వద్దే ఉన్నాడు. అతను అనుకోకుండా ఎందుకో అటు చూశాడు. మాధవరావు దేశపాండే కూడా అప్పుడు ఆ పక్కనే ఉన్నాడు. అతను కూడా వెంటనే పరిగెత్తి అక్కడ కూలబడిపోయి బాబా నడుం పట్టుకుని ఆయన్ని వెనక్కి లాగాడు. తరువాత అతను బాబాని ఏమని అడిగాడు చూడండి. ఆ దేవా, ఎందుకు ఇలా చేశారు? దేశపాండే అలా అనగానే బాబా స్పృహలోకి వచ్చి ఇలా అన్నారు. అరే, ఒడిలోంచి జారి ఓ పసిపాప కమ్మరి కొలిమిలోకి పడిపోయింది. ఓ కమ్మరి మనిషి భార్య తన భర్త కేక విని భయంతో పరిగెత్తి వెళ్ళింది. ఆమె పాపను తన ఒళ్ళో పెట్టుకుని కొలిమి తిని ఊదుతుంది. ఊదుతూ పరధ్యానంలో ఒళ్ళో పాప ఉందన్న సంగతి మర్చిపోయింది. ఆ పాప ఎంతో అల్లరిపిల్ల అక్కడి నుంచి జారి కొలిమిలో పడిపోయింది. వెంటనే ఆ పాపను నేను లేవనెత్తాను. ఆ పాపను లాగడానికి నేను పోవడం వల్ల ఇలా అయింది. నా చేయగలనా పర్వాలేదు, పాప ప్రాణం దక్కింది, అంతే చాలు. ఇప్పుడు ఈ చేతి బాధ తగ్గేందుకు ఎవరి నుంచి ఏ ఉపాయం చేయాలని మాధవరావు చాందోర్కర్కి వివరంగా ఓ ఉత్తరం రాశాడు. వెంటనే చాందోర్కర్ ముంబైలో ప్రసిద్ధి చెందిన పరమానంద అనే డాక్టర్ని తీసుకుని షిరిడి వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించగల అనేక రకాల ఔషధాలను తీసుకుని డాక్టర్ పరమానందను నానాసాహెబ్ సాయిబాబా చరణాల వద్దకు తీసుకొచ్చాడు. బాబాకు నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత తన రాక కారణం చెప్పి చేయి చూపమని విన్నపం చేశాడు. చేయి కాలినప్పటి నుంచి ప్రతిరోజు బాగోజీ షిండే ఆ చేతికి నెయ్యి రాసి ఆకులు చుట్టి కట్టుకట్టేవాడు. బాబాకు నయమవ్వాలన్న సదుద్దేశాన్ని మనసులో పెట్టుకుని చేతి కట్టును విప్పించాలని, పరమానందకి చూపించాలని, ఔషధోపచారాలు ప్రారంభించాలని నానాసాహెబు బాబాని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. పరమానందుడు కూడా కట్టు విప్పి చూడాలని ఎంతగానో ప్రయత్నించాడు. అయితే బాబా ఇవాళ రేపు అంటూ నా వైద్యుడు అల్లా అని తమ చేతిని అసలు చూడనివ్వలేదు. ఆయన మనసులో అసలు ఖేదమనే మాటే లేదు. పరమానంద తెచ్చిన ఔషధాలకు షిరిడి గాలి కూడా సోకలేదు. అయితే దానివల్ల అతనికి సాయి దర్శనమనే ఆనందదాయక యోగం పట్టింది. అయితే బాగోజీ మాత్రం ప్రతిరోజు చేతిని మర్దన చేసేవాడు. అలా అతను ఆయన సేవ చేసేవాడు. దానివల్ల కొన్ని రోజులకి చేయి బాగైపోయి అందరికీ సంతోషం కలిగింది. చేయి బాగైనప్పటికీ బాబాకి ఏమి అసంతృప్తి కలిగిందో ఎవరికి తెలుసు. ఉదయం కాగానే ప్రతిరోజు కట్టుకట్టే సంబరం నడిచేది. చేతికి ఏ విధమైన బాధ లేకపోయినా ప్రతిరోజు ఆయనకి నిష్కారణంగా ఆ చికిత్స, నొప్పి లేకపోయినా నేతితో ఆ మర్దన ఆయన సమాధి వరకు జరిగాయి. అణిమాజ్యష్ట సిద్ధులను ప్రాప్తింపజేసుకున్న సాయిబాబాకు బాగోజీ చేసే ఈ ఉపాసన నిజానికి అవసరం లేదు. అయితే భక్తుల శ్రేయస్సుపై ఉన్న ఇష్టం మూలంగా బాబా బాగోజీ నిత్య నియమంగా చేసే ఈ ఉపచారాన్ని చేయనిచ్చేవారు. పూర్వజన్మలో చేసుకున్న మహాపాపం వల్ల కుష్టు లాంటి భయంకర రోగమనే దుఃఖాన్ని బాగోజీ అనుభవించాల్సి వచ్చింది. అయితే అతనిది ఎంతటి అదృష్టం అంటే అతనికి బాబాతో కలిసి సహజీవనం చేసే యోగం పట్టింది. బాబా లెండి బాగుకు బయలుదేరితే బాగోజీ ఆయనకి ఛత్రధారి అయ్యేవాడు. దేహమంతా కుష్టి వ్యాధితో నిండిపోయినా బాబా సేవ చేసే విషయంలో అతనికి మొదటి స్థానం లభించింది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి బాబా దుని ప్రక్కన స్తంభానికి ఆనుకుని విశ్రాంతిగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవ చేయడం కోసం హాజరయ్యేవాడు. కాళ్ళకి చేతులకి ఉన్న కట్లను విప్పేయడం, ఆయా స్థానాల్లో కండరాలున్న భాగాన్ని మర్దన చేయడం, మర్దన చేసిన స్థానంలో నేతిని రాయడం మొదలైన సేవలను బాగోజీ చేస్తుండేవాడు. గత జన్మలో మహాపాపి అయిన బాగోజీ షిండే కుష్టి వ్యాధితో దేహం అంతా నిండిపోయి తీవ్ర అనారోగ్యంతో ఉండేవాడు. అయినప్పటికీ అతను బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. కుష్టి వ్యాధి అతని వేళ్లను తినేసింది. దుర్వాసనతో అవయవాల్లో పురుగులు పడ్డాయి. అలా ఎంతో దురదృష్టవంతుడైనప్పటికీ అతను బాబా సేవా సుఖం వల్ల ఉత్కృష్ట భాగ్యశాలయ్యాడు. సేవ చేయడానికి ఎవరొచ్చినా సాయిబాబా ఎవరిని కూడా తిరస్కరించేవారు కారు. పైగా వాళ్లతో ప్రేమగా ఉండేవారు. ఈ విషయానికి సంబంధించి భీమాబాయి, దగుడు బావులకు చెందిన 2 ఉదాహరణలు బాబా బోధా పద్ధతిలో రచయిత కాకాసాహెబ్ దీక్షిత్ సవిస్తరంగా చెప్పారు. సాయిబాబా అగాధ లీలలను నేను ఎన్నని వర్ణించను. షిరిడి గ్రామంలో ఓసారి ప్లేగు వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారం వినండి. దాదాసాహెబ్ కపర్డే గారి కొడుకు తన తల్లితో పాటు సాయిబాబా సాన్నిధ్యంలో ఆనందంగా ఉన్నాడు. అసలే ఆ అబ్బాయి పసివాడు. అతనికి ఒళ్ళు పేలిపోయేలా జ్వరం వచ్చింది. తల్లి హృదయం తల్లడిల్లింది. ఆమె మనసు వికలమైపోయింది. వాళ్ళ ఊరు అమరావతి. అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది ఆమె మనసుకి. ఆ రోజు సంధ్యా సమయంలో బాబా నుండి అనుమతి తీసుకోవాలని మసీదుకి వచ్చింది. సాయంకాలపు వ్యాహ్యాళిని ముగించి బాబా వాడ వద్దకు వచ్చినప్పుడు ఆమె బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది.
జరిగిన విషయమంతా నివేదించింది. అసలే స్త్రీలకు కంగారు ఎక్కువ. అందులోనూ పిల్లవాడికి వచ్చిన తీవ్రమైన వణుకు పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ప్లేగు గురించిన భీతి పెరిగింది కనుక జరిగిన విషయమంతా ఆమె పదే పదే బాబాకు వివరంగా చెప్పసాగింది. దానికి సమాధానంగా బాబా మృదుమధుర మంజుల నాదంతో ఆమెతో ఇలా అన్నారు. ఆకాశంలో మబ్బు తెరలు కమ్ముకున్నాయి, అంటే కష్టాలు వచ్చాయి. వర్షం కురిసి పంటలు పండుతాయి, మబ్బులు తొలగిపోతాయి, అంటే వచ్చిన కష్టాలు తొలగిపోతాయి. భయం ఎందుకు అంటూ ఆయన తమ కఫ్నీని నడుం వరకు పైకెత్తి నిగనిగలాడుతూ లేచిన తాజా బొబ్బలను అందరికీ చూపించారు. కోడిగుడ్డు ప్రమాణంలో 4 పక్కల లేచాయి. బాబా అన్నారు, ఇలా చూడు, నీకోసం నేను ఈ సంకటాన్ని అనుభవించాల్సి వచ్చింది. బాబా చేసిన దివ్యము అలౌకికమైన ఆ కృత్యం చూసి జనులు ఆశ్చర్యచకితులైనారు. తమ భక్తుల కోసం మహాత్ములు భయంకర దుఃఖాన్ని అనుభవిస్తారో చూడండి. వారి హృదయం మైనం కన్నా మృదువుగా ఉంటుంది. అంతెందుకు లోపల బయట అది వెన్నే. భక్తుల మీద ఆయనకుండే ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. భక్తులే ఆయన బంధువులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఒకసారి అలాగే జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ నందూర్బార్ నుండి పండరీపురానికి బయలుదేరారు. నానాసాహెబ్ గొప్ప అదృష్టవంతుడు. అతను సాయికి చేసిన అనన్య సేవ ఫలించింది. అతనికి భూలోక వైకుంఠం అంటే శ్రీ విష్ణువు విఠోబా నివాస స్థానం ప్రాప్తించింది. అక్కడ అతను రెవెన్యూ అధికారిగా నియమించబడ్డాడు. నందూర్బార్ ఉత్తర్వు రాగానే వెంటనే ఉద్యోగంలో చేరాలని హడావుడిగా అక్కడికి వెళ్ళిపోయేందుకు సిద్ధమైనాడు. మనసులో అతనికి విఠోబా దర్శనం చేసుకోవాలని ఉంది. సకుటుంబ సపరివారంగా షిరిడీ పోవాలన్న ఆలోచన కలిగింది. షిరిడియే మొదటి పండరిపురం. అక్కడికి వెళ్ళి బాబాకు నమస్కారం చేయాలి. అతను తన రాక గురించి ఎవరికి ఉత్తరం రాయలేదు, కబురు కూడా చేయలేదు. సామానంతా సర్దుకుని హడావుడిగా అందరూ బండిలో కూర్చున్నారు. అలా నానాసాహెబ్ బయలుదేరిన సంగతి షిరిడీలో ఎవరికీ తెలియదు. అయితే బాబాకి ఇదంతా తెలుసు. ఆయన దృష్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది కదా. నానాసాహెబ్ సత్వరం బయలుదేరాడు. అతను నీమ్గాం పొలిమేరకు వచ్చేసరికి షిరిడీలో జరిగిన గొప్ప చమత్కారం వినండి. బాబా మసీదులో మహల్సాపతి, అప్పా షిండే, కాశీరాం షింపే మొదలైన భక్తులతో ముచ్చటిస్తూ కూర్చుని ఉన్నారు. ఇంతలో బాబా ఇలా అన్నారు, మనము నలుగురము భజన చేద్దాం. పండరి ద్వారాలు తెరుచుకున్నాయి. మనం ఆనందంగా భజన చేద్దాం. సాయిబాబాకు 3 కాలాల గురించి సంపూర్ణ జ్ఞానం, త్రికాలజ్ఞులు ఉండేది. నానాసాహెబ్ పండరీపురం వెళ్ళటానికి బయలుదేరిన వార్త ఆయనకి తెలుసు. నానాసాహెబ్ గ్రామ పొలిమేరలోకి శివ అనే కాలువ దగ్గరికి వస్తుండగా బాబాకి ఆనందంగా భజన చేయాలన్న కోరిక కలిగింది. భజన బండరిపురాల జాయచే జాయచే తిదేంచే మజాల రాహ్యాంచే తిదేంచే మజాల రాయాంచే గర్తే మధ్య రాయాంచే. పండరిపురం తాత్పర్యం, పండరిపురానికి పోవాలి పోవాలి, అక్కడే నేనుండాలి, అదే నా ప్రభుని నివాస స్థలం. బాబా స్వయంగా భజన చేయసాగారు. దగ్గరే కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ వంత పాడారు. పండరీ ప్రేమలో అందరూ లీనమైపోయారు. ఇంతలో నానాసాహెబ్ వచ్చాడు. అతను తన కుటుంబ సభ్యులతో సహా ఆయన పాదాలు స్పృశించి ఇలా అన్నాడు, మహారాజ్ ఇప్పుడు మాతో పాటు పండరీపురానికి రావాలి. అక్కడ హాయిగా నిశ్చింతగా ఉండాలి. అలా విన్నపం చేయవలసిన అవసరమే లేదు. నిజానికి ఎందుకంటే బాబా అప్పటికే పండరీపురానికి వెళ్ళడం కోసం ఎంతో ఉత్సాహంగా భజన చేస్తున్న స్థితిని భక్తులు అతనికి చెప్పారు. బాబా చేసిన ఈ లీల నానాసాహెబ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని కంఠం పూడుకుపోగా బాబా చరణాలపై తన తలను పెట్టాడు. తరువాత ఆయన ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చిన విభూది ప్రసాదాన్ని నుదుటికి పెట్టుకొని అతను పండరీపురం వెళ్లేందుకు బయలుదేరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తరించిపోతుంది కనుక ఇతరుల దుఃఖాన్ని నివారణ చేసే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తాను. బాబా చరిత్రకు అంతం లేదు. ఈ అధ్యాయాన్ని ఇక ముగిస్తాను. తరువాత అధ్యాయంలో మిగిలిన ఇతర కథలను నేను నా శ్రేయస్సు కోసం చెప్తాను. ఈ నేను అనే అహం వృత్తిని మనసులో నుంచి తీసేద్దామన్నా పోవటం లేదు.
ఈ నేను అనేది ఎవరో నిశ్చయంగా తెలియడం లేదు. సాయిబాబానే స్వయంగా తమ చరిత్రను చెప్తారు. మానవ జన్మ మహత్యాన్ని చెప్పారు. తమ భిక్షా పద్ధతిని వర్ణిస్తారు. బైజీబాయి భక్తిని, తమ భోజన కౌతుకాన్ని కూడా చెప్పారు. మహల్సాపతి తాత్యా కోతే పాటిల్తో కలిసి బాబా మసీదులో ఎలా పడుకునేవారు అది కూడా వినండి. హేమాడ్ బంతు సాయిబాబాకు శరణు వచ్చాడు. నేను భక్తుల పాదరక్షని అంటున్నాడు. అతనికి సాయిబాబా ఆజ్ఞ ఆధారం. ఈ కథ నిరూపణ అయింది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ముల సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని విధి కథా నిరూపణం అనే పేరు గల 10వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ ईश्वर बापू की जय. ఎనిమిదవ అధ్యాయము నరజన్మ మహిమ, భిక్షాన్న సేవనము, బాయాజీబాయి భక్తి వర్ణన, అలాగే తాత్యా మహల్సాపతి మసీదు శయనము. నరజన్మ మహిమ, బాబా భిక్ష చేసి తినటము, బాయాజీబాయికున్న భక్తిని వర్ణించటము, తాత్యా కోతే పాటేలు మహల్సాపతులు బాబాతో పాటు మసీదులో నిద్రించటము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. మూల గ్రంథంలో ఈ అధ్యాయానికి చివర అధ్యాయంలోని విషయమని చెప్తూ శ్రీ సాయి సమర్థావతారణము అని చెప్పబడింది. అయితే ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఈ జగత్తులో ప్రకటమవటం గురించి ఏమీ వ్రాయలేదు. ఆ సంగతి గడిచిన 4వ అధ్యాయంలో వచ్చి వెళ్ళిపోయింది. ఆ అధ్యాయం చివర దాన్ని హేమాడ్ పంతు దర్శింపచేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ పొరపాటున దర్శింపచేసి ఉండొచ్చు. అందుకే నేను నా అభిప్రాయం ప్రకారం పై విషయం లిఖించాను. గడిచిన అధ్యాయంలో చెప్పేదేమిటంటే సాయిబాబా ఎలా హిందువయ్యారు లేక ఎలా ముస్లిం అయ్యారు. త్రిడి అదృష్టం ఎంతటిదంటే అది బాబాకు నివాస స్థానమైంది. మొదట్లో బాబా పసివారిగా ఎలా ఉన్నారు, తర్వాత పిచ్చి పకీరుగా ఎలా అయ్యారు, మొదట్లో బీడుపడిన బంజరు భూమిలో ఆయన అందమైన తోటను ఎలా పెంచారు, కొంతకాలం తర్వాత అదే ప్రదేశం అంటే సాటేవాడ ఎలా అయింది, అలాగే దౌతి ఖండయోగము మొదలైన బాబా చేసే అసమానమైన యోగ ప్రక్రియలను కూడా వర్ణించారు. తమ దేహాన్ని శ్రమ పెట్టి భక్తుల దుఃఖాన్ని బాబా ఎలా సహించేవారో కూడా చెప్పబడింది. సాయినాథులు భక్త రక్షకులు. ఆయన్ని నేనెంతని వర్ణించను. ఇప్పుడు నరజన్మ గొప్పతనము, సాయిబాబా భిక్షా పద్ధతిని గురించిన వర్ణన, బాయాజీబాయి మహాత్మును సేవించే పద్ధతి, ఆశ్చర్యాన్ని కొలిపే బాబా భోజనం చేసే తీరు, అలాగే తాత్యా పాటేలు, బాబా, మహల్సాపతి వీళ్ళ ముగ్గురు మసీదులో నిద్రించే పద్ధతి, బాబా రహతాలో ఉండే కుశాల్ చంద్ మార్వాడి ఇంటికి పోతూ ఉండటాన్ని గురించి కూడా వినండి. ఉదయాస్తమానాలు ప్రతిరోజు అవుతాయి. ఏళ్లకి ఏళ్ళు అలాగే గడిచిపోతుంటాయి. ఆయుష్లో సగం నిద్రలోనే గడిచిపోతుంది. మిగిలినది కూడా హాయిగా అనుభవించడానికి వీలుండదు. బాల్యంలో ఆటల మీద దృష్టి, యవనంలో తారుణ్య స్త్రీల పట్ల అనురక్తితో ఆసక్తితో పెట్టే పరుగులు, వృద్ధాపంలో ఆసక్తితోనూ రోగాలతోనూ నిరంతరము దిగుళ్లతో ఉంటుంది. మానవ జన్మ పుష్టిగా పెరగటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉండటం, అనేక సంవత్సరాలు జీవించటం, వీటితో పాటు జన్మ సార్థకమైందని అనగలమా? పరమాత్మని ప్రాప్తింప చేసుకోవటమే మానవ జన్మకు ముఖ్య కర్తవ్యము. లేకపోతే జీవితం అంతా కడుపు నింపుకునే కుక్కలు, పందులు మొదలైన వాటికి మనకి తేడా ఏముంది? కుక్కలు కూడా తమ కడుపు నింపుకుంటాయి, ఇష్టం వచ్చినట్లు సంతతిని పెంచుకుంటాయి. అలాంటప్పుడు ఇక నరజన్మలో విశేషమేముంది? ఇద్దరి అంటే మానుష యోని, పశు యోని అవస్థ ఒకేలాగా ఉంటుంది.
పిండ పోషణ శరీరాన్ని పోషించటం, మైదనం అంటే కామవాసనకు లోనవటం అదే ఒకవేళ నరదేహానికి సాధన అయితే, అదే ఒకవేళ ఈ జన్మకి అంతిమ ధ్యేయము అయితే ఈ నరజన్మ నిరర్ధకమే. ఆహార నిద్రాది చతుష్టయము, తినటము, త్రాగటము, నిద్రించటము, మైదనము, భయము అనే నాలుగు రకాలతోనే ఒకవేళ ఆయుష్ ఖర్చయిపోతే కుక్కలకి మానవులకి తేడా ఏముంటుంది? ఆలోచించి దాన్ని గురించి నిర్ణయించండి. అదే ఒకవేళ నరదేహానికి సార్థకత అయితే తరు జన్మలో మాత్రం ఏం న్యూన్యత ఉంది? వృక్షాధిక జన్మాలను రావటంలో ఏ అల్పత్వం ఉంది? కొలిమి తిత్తి ఇనుప పనిచేసేవాడు గాలిని ఊది బట్టిని వెలిగించే ఒక పనిముట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తుంది. కుక్కలు కూడా శరీరాన్ని పోషించుకుంటాయి. మానవ ప్రాణులు ముక్తులు, స్వతంత్రులు. వారికి ఎలాంటి భయము ఉండదు. వారికి తాము శాశ్వతులు అంటే అవినాశులు అన్న జ్ఞానం ఉంటుంది. అలా ఉండటమే ఈ జన్మకు సాఫల్యము. నేనెక్కడి నుంచి వచ్చాను? నేనెవ్వరిని? మానవ జన్మకు కారణమేమిటి? వీటన్నిటి మర్మాన్ని తెలుసుకున్న వారే తెలివైన వారు. ఇది తప్ప మిగిలిందంతా వృద్ధాశ్రమ. నందాదీపం అంటే దైవం ముందు అహోరాత్రులు వెలిగించే పెట్టిన దీపము. జ్యోతిని వెలిగించినప్పటి నుంచి అది ఆరిపోయే వరకు ఒకేలా కనిపిస్తుంది. అయితే అది అనుక్షణము వేరువేరుగా ఉంటుంది. అలాగే ఉంటుంది మన దేహస్థితి కూడా. బాల్యము, యవన, వృద్ధాపాలు లోకానికి చక్కగా కనిపిస్తాయి. అయితే అది ఎవ్వరికీ ఎప్పటికీ అవగాహన కందవు. అది స్వాభావికంగా వస్తాయి, పోతాయి. జ్యోతి కనిపించిన క్షణంలోనే నశిస్తుంది. అలా దాని స్థితిలో నిరంతరము మార్పు జరుగుతుంటుంది. అయినా అది ఒకేలా కనిపిస్తుంది. అదే ప్రకారంగా దేహము ఒక క్షణం ఉండి మరో క్షణం ఉండకపోయినా అది ఒకేలా కనిపిస్తుంది. ఈ దేహం అంటే మలమూత్రాలు, తూము, శ్లేషము, చీము, చొంగలతో ఉన్న మురుగు కాలవ అంటే కపము, చీము, దొంగలనే మురుగు పదార్థాల స్థానము. దానికి మరణము అడుగడుగునా పెట్టబడి ఉంది. అలా ఈ మానవ దేహము గొప్ప దుర్లక్షణాల కాలవాలము. ఈ మానవ దేహము క్రిమి కీటకాలకు నివాసము, రక్తసాయువులకు వాహనము అంటే బరువులు మోసే తీసుకెళ్లే వాహనము. అస్థి చర్మాలను సంచి మూత్రము, పురుషము, అశుద్ధము అనే చెడు వస్తువుల గొయ్యి. నిజంగా అది జీవులకు ప్రత్యక్షంగా గుదిబండే. మానవులకి గొప్ప ప్రతిబంధకము. చర్మము, మాంసము, రుధిరము అంటే రక్తము, స్నాయువు, మేడ, కండ, మజ్జ, ఎముకల్లోని లోపల ఉండే గుజ్జు, ఆస్తి, ఎముకలు, వాయువు, ఉపస్థ, జనేంద్రియము, పాయి, గుదద్వారం లాంటి అమంగళకరమైన అవయవాలన్నిటితో ఉన్న అల్పాయువు ఈ శరీరము. అలా ఈ మానవ దేహం ఒకవేళ అమంగళకరము, శరీరము క్షణభంగరము అయినప్పటికీ సర్వమంగళకరుడైన పరమేశ్వరుడు ఈ దేహము మూలాన్నే మనకు ప్రాప్తిస్తాడు. కేవలం ఊహించటంతోనే భయంకర భీతిని కలుగజేసే జనన మరణాల సదా మనని వెన్నంటే ఉంటాయి. చెప్పా పెట్టకుండా ఒక్కసారి ఈ ప్రాణము అనంతవాయువులో లీనమైపోతుంది. రాత్రింబవళ్ళు ఎన్నో జీవులు వస్తున్నాయి, పోతున్నాయి. ఎవరు లెక్క పెడుతున్నారు? మార్కండేయుడు అంటే ప్రాచీన కాలంలో ఒక ఋషి పేరు. ఆయనంత దీర్ఘాయుషున్న మరొక పురుషుడు ఈ జగత్తులో ఉత్పన్నం కాలేదని ఒక నమ్మకము. అంటే అత్యంత దీర్ఘాయుషుతో జన్మించిన వాళ్ళు కూడా కాలగతిని తప్పించుకోలేరు. అలా క్షణభంగరమైన నరదేహంతో తమ నామస్మరణతో పుణ్యాన్ని కలుగు చేసే మహనీయుల గురించిన కథలను, విశేషాలను వినటంలో సమయాన్ని గడిపితేనే అప్పుడే అది సార్థకమవుతుంది. అలా గడపని కాలము వ్యర్థంగా పోతుందని నిశ్చయ జ్ఞానము కలిగితే అప్పుడే జన్మకి సార్థకత కలుగుతుంది. అయితే అనుభవం రాకుండా అలాంటి విశ్వాసం ఎవరికీ కలగదు. ఆ అనుభవం రావాలంటే గొప్ప అభ్యాసం చేయవలసి ఉంటుంది. శ్రేష్ఠ సుఖాన్ని కోరుకునే జీవుడు ఈ వైభవాన్ని సాధించుకోవాలి. తార, పత్ని, సుధా, పిల్లలు, వైభవము, ధనము అంతెందుకు, ఈశ్వరుడి కృపతో సముద్రంలో 4 వైపులా
చుట్టబడ్డ అంటే అపరిమిత భూతల రాజ్యమే ప్రాప్తించినప్పటికీ మానవుడి మనసులో అసంతృప్తి ఉంటుంది. చిత్తంలో శ్వాస సుఖశాంతలు ప్రాప్తింపు చేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకొని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుని చూడటమనే ఒక ఉపాసనే పరమపద ప్రాప్తిని కలిగిస్తుంది. త్వచ, మాంసము, రుధిరము, ఎముకలు కలిసి ఈ మానవ దేహం అనే ఆకారం తయారు కాబడింది. అది పరమాత్మ ప్రాప్తికి గొప్ప ప్రతిబంధకము. దానిపై మమకారాన్ని వదలాలి. దాన్ని కేవలం తన పనివాడిగా చూడాలి. దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు. నిరంతరం దాన్ని గారవం చేయొద్దు. దాన్ని నరకద్వారం చేయవద్దు. అది జీవించి ఉండటానికి కావలసినంతగానే దానికి ఆహారము, వస్త్రాలు, ఆలనా పాలన చేసి జనన మరణాలు తప్పించుకోవటానికి ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకురావాలి. దీనిలో జనన మరణాలంటే గొప్ప అరిష్టాలుంటాయి. ఇది ప్రతి క్షణము వినాశనం వైపుకు మొగ్గు చూపుతూ ఉంటుంది. నిరంతరము దుఃఖాన్ని కలిగించే మానవ జన్మలోని క్షణిక సుఖాల పట్ల ప్రయోజనం ఏమిటి? మెరుపు చూడండి, ఇప్పుడుంటుంది, మరుక్షణం పోతుంది. సాగరం మీద అలలు క్షణం పాటు ఉంటాయి. అలాగే ఈ శారీరక సుఖము క్షణికము కనుక మనం దాని గురించే వివేచన చేయాలి. దేహము, ఇల్లు, సంతతి, భార్య, జనులు అంతా నశించిపోయేవారని తెలుసుకోరు. తల్లిదండ్రులను భుజం మీద మోసి కూడా మానవులు స్వయంగా తాము అలా వెళ్ళవలసిన వారమేనని తెలుసుకోరు. చనిపోయిన వారి వెనుక చక్కగా చనిపోతుంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అయినా దాన్ని ఏ మార్గంలో నిరోధించాలన్న దాన్ని గురించిన క్షణమాత్రమైనా ఆలోచించరు. నిత్యము కుటుంబాన్ని పెంచుకుంటూ ఆయుష్ తీరిపోతుంది. కాలము ఆయుష్ని గణించటంలో అంటే లెక్క పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. తన కర్తవ్యాన్ని విస్మరించదు. ఆఖరి గడి వచ్చిందంటే అది ఒక క్షణం కూడా ఆగదు. చేపలు పట్టే జాలరి తన వలను విసిరినట్లు అలా కాలము తన వల విసురుతుంది. వలలోని జీవులు గిరగిరలాడుతూ తల్లడిల్లిపోతూ మృత్యుమొహంలో పడతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఎంతో అదృష్టం వల్ల గత జన్మలో సంతరించుకున్న కోట్లాది పుణ్యాల వల్ల ఈ మానవ జన్మ ప్రాప్తించింది. కనుక ఈ యోగ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకొని మన ధ్యేయాన్ని సాధించుకోవాలి. భగీరథునిలా సూర్యవంశంలోని సగర రాజుకి ముని మనవుడు కఠిన తపస్సు చేసి స్వర్గం నుంచి పృథ్వీ వరకు తర్వాత పాతాళం వరకు గంగను రప్పించాడు. భగీరథునిలా గొప్ప ప్రయత్నం చేసినా కూడా ఈ మానవ జన్మ ప్రాప్తించదు. కేవలం అదృష్టం వల్లే అయాచితంగా లభించింది. కనుక దాన్ని వ్యర్థంగా మట్టిలో కలపొద్దు. మరు జన్మలో చేద్దాంలే అంటే ఒకసారి ఇది చేజారిపోయాక మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి జన్మే లభిస్తుందని అనుకోవడం మూర్ఖత్వమే. తమ కర్మల మూలంగా శరీర ధారణ చేయడం కోసం ఎందరో పాపాత్ములు పురుషుల రేతస్సులో లేదా వీర్యంలో కలిసి స్త్రీ జననేంద్రియంలో వచ్చి పడతారు. ఎందరో వారికన్నా అల్పమైన జంగమ వర్గంలో అంటే తిరగగల పశు, పక్షి, జరచర వగైరా యోనుల్లో జన్మించి తమ కర్మానుసారం స్థవర దశను తిరగలేని వృక్ష, లత వగైరా యోనులను ప్రాప్తింప చేసుకుంటారు. వారికి ప్రాప్తించిన జ్ఞానం కొద్దీ వారి కర్మాచరణ బట్టి వాటిని అనుసరించి వారికి శరీరం ప్రాప్తించడం అనే యోగం పడుతుంది. శృతి యథా ప్రజ్ఞం హి సంభవ. తమ జ్ఞానాన్ని అంటే ఆకలింపు చేసుకునే శక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది అని వేదమాత ఎంతో కరుణలొలుకుతూ చెప్పింది. తమ విజ్ఞానాన్ని బట్టే జీవులకు జన్మ ప్రాప్తిస్తుంది. ఈశ్వరలీల మన ఊహలకు అతీతంగా ఉంటుంది. దాని పరిపూర్ణ జ్ఞానం ప్రాప్తింప చేసుకోవడం అశక్యం. అది లేశమాత్రం లభించినా ఆ మానవ దేహం ధన్యమవుతుంది. గొప్ప అదృష్టంతో ఈ మానవ దేహం అపారమైన
పుణ్యంతో ఈ బ్రహ్మత్వం ఈశ్వర కృపతో ఈ సాయి చరణాలు ప్రాప్తించాయి. అంటే ఇది పూర్తిగా లభింప చేసుకోలేని లాభం. అనేక రకాల పుష్కల యోనులున్నా అన్నిటికన్నా మానవ యోని శ్రేష్టమైనది. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు అన్న ఈ రకమైన విచారణ మానవ యోనుతోనే సాధ్యమవుతుంది. ఇతర యోనులకది తెలియదు. అవి ఎలా ఉత్పన్నమవుతాయో అలాగే నశిస్తాయి. తమ మునుపటి అవస్థ, రాబోయే అవస్థ లేదా వర్తమాన అవస్థ, అలాగే ఈశ్వరుని అస్తిత్వం గురించి వాటికి తెలియదు. కనుక వివేక వైరాగ్యాలను స్వీకరించి మానవుడు తన భజన చేస్తాడని ఈ నరదేహాన్ని నిర్మించి ఈశ్వరుడు ఆనందయుక్తుడయ్యాడు. నాశవంతమైన దేహాన్ని కలిగిన నరుడు మోక్షప్రాప్తి కోసం వ్రత వైకల్యాలు, మంత్రతంత్రాలు, దాన ధర్మాలు ఇత్యాది సాధనలు చేస్తే అప్పుడు అతను అవినాశి నారాయణుడవుతాడు. మోక్షప్రాప్తికి సాధన అయిన నరదేహం లాంటి వస్తువు ఈ సృష్టిలో మరోటి లేదు. గారడివాడు గొప్ప చతురుడు. అతను అజ్ఞానుల ఎదుట తన ఆటను ప్రదర్శించాడు. తన చాతుర్యంలోని రహస్యం లేదా సారాన్ని తెలుసుకోగల ప్రేక్షకులంటేనే అతనికి ఇష్టం. అలాగే పశువులు, పక్షులు, వృక్షాలు ఇత్యాది సముదాయాన్ని, జీవ జంతువులను అసంఖ్యాకంగా సృష్టించిన పరమేశ్వరుడికి పశ్చాత్తాపయుక్త ఆశ్చర్యం కలిగింది. తన కర్తృత్వం అర్థహీనమనిపించింది. నేనీ బ్రహ్మాండాన్ని విస్తరించాను. అందులో చంద్రుడు, సూర్యుడు, తారకల సమూహాన్ని సృష్టించాను. ఈ కుశలతను ఎవరు కూడా కించిత్తైనా గ్రహించటం లేదు. ఈ సమస్త జగత్తుని జగదీశ్వరునైన నేను ఏ కారణంతో సృష్టించానో దాని గురించిన నిశ్చయపూర్వకమైన జ్ఞానం ఏ ప్రాణికి లేదు. అసమానమైన నా ఐశ్వర్య సంపత్తును తెలుసుకోగల కుశాగ్ర బుద్ధి గల జీవులను సృష్టించినంత వరకు నా ఈ పని నిజంగా నిరర్ధకమే అనుకుని జగదీశ్వరుడు మానవులను సృష్టించాడు. సారాసార బుద్ధితో నా సామర్థ్యాన్ని తెలుసుకుని నా గొప్ప వైభవాన్ని, అపూర్వమైన నా శక్తిని, అలాగే ఇదంతా మాయా లీల అని ఇదంతా ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకున్న వారే జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. నా చింతన చేస్తారు, ధ్యానం చేస్తారు. వారు ఆశ్చర్యచకితులైనప్పుడు నా ఆట పూర్తవుతుంది. ప్రేక్షకుల ఆ ఆనంద సంపన్నత అదే నా ఆటకు చెందిన ఈ సంపన్నత. జగత్తును శాసించే నా కుశలతని చూసిన మానవుడు తాను కృతార్థుడైనాడని అనుకుంటాడు. కామ్య కర్మలు, మనసుకి ఆనందం ఇచ్చే కర్మలు చేయడం, ద్రవ్యోపార్జన అంటే డబ్బు సంపాదించడం, దానికోసమే శరీరాన్ని పోషించడం ఇది కాదు కావాల్సింది. జీవుడిలో ప్రాణం ఉండగానే బ్రహ్మజ్ఞానం సంపాదించడంలోనే ఆయుష్కి సాఫల్యత ఉంది. తత్వం అంటే అభేద జ్ఞానం. దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్ముని ఉపాసించడం అన్నా అదే. భక్తులు అనే భగవంతుడన్నా అదే. గురువు బ్రహ్మ అని రెండూ లేవు అన్న ఏకాత్మ జ్ఞానము. అలాగే భక్తి కలిగి ఉంటే మాయను దాటడం ఎంతో సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ్య పురుషులు జ్ఞాన వైరాగ్యాలను ప్రాప్తింపజేసుకుని ఆత్మానందంలో నిమగ్నమవుతారు. వారే భక్తులనే అదృష్టశీలురని తెలుసుకోవాలి. తమ నిజమైన ఆత్మస్వరూపం గురించిన స్పృహ లేకపోవడం, అజ్ఞానాన్ని నిరసించకుండానే తనని కృతజ్ఞుడిగా భావించడము ఇదో విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం, అజ్ఞానం ఈ రెండు మనోవృత్తులు అవిజ్ఞానాన్ని ఉత్పన్నం చేయడానికి కారణభూతులవుతాయి. ముళ్ళుని ముళ్ళుతో తీసేసినట్లు రెండింటినీ తీసి విసిరి పారేయాలి. జ్ఞానంతో అజ్ఞానాన్ని దూరం చేయాలి. జ్ఞాన అజ్ఞానాలకు అతీతంగా పోయి స్వస్వరూపంలో లీనమవడమే మానవ జన్మకి అంతిమ ధ్యేయం. విషయ ప్రీతి అనే నూనెను ఇంకింప చేయనంత వరకు, అజ్ఞానం అనే అంధకారాన్ని మసి చేయనంత వరకు, నేను నాది అనే వత్తుల్ని కాల్చేయనంత వరకు జ్ఞానం తన తేజస్సుని ప్రజ్వరిల్ల చేయదు. మానవ దేహంలో ఏ ఏ పనులున్నాయో అవి
ఆపగలిగినవి అయినా కాకపోయినా అవి బుద్ధిపూర్వకంగా చేసిన సంకల్పాలని లేదా నిశ్చయపూర్వకంగానే చేసినవని తెలుసుకోవాలి. మనకు వేరే ఏదో పని చేయవలసిన అవసరం లేదు. మనం హాయిగా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, విశ్రాంతి తీసుకోవాలి, అథవా రామనామ చింతన చేయాలి, నిశ్చయంగా నిష్కామంగా ఉండాలి. శరీరంలోని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఆత్మకి ఉపాధులు. ఒకానొక పదార్థాన్ని తన నిజ స్వరూపం నుంచి వేరుగా చేసి చూపించే వస్తువు. దానివల్లే స్వయంగా అనాది అభోక్త అయి ఉన్న ఆత్మ కర్మ యొక్క భోక్తృత్వం అనే సంకటాన్ని దేహం మీదకి తీసుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తృత్వం ఉపాధి మూలంగానే అవుతుంది. స్వాభావికంగా అది అభోక్త అయి ఉంటుంది. దానికోసం న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకతలకు అస్తిత్వం చూపించి, అభావం చూపించి ప్రతిపాదించే రుజువులను ఇచ్చింది. అది చూడండి. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకొని తనకు ప్రాప్తించిన కర్మలను బుద్ధికి సమర్పించి పనులను మనసు చేతికే ఇచ్చి స్వయంగా తాను ఏ కర్మ చేయనట్లు ఉండాలి. తన వర్ణాశ్రమ కర్తవ్యాన్ని అనుసరించి విధులన్నీ నిర్వర్తించాలి. నిరంతరం ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో విచారణ చేస్తూ ఉండాలి. అదే నరదేహానికి అంతిమ సాధన. ఆత్మస్వరూపంలో రమిస్తూ ఉంటేనే సుఖం లభిస్తుంది. 4 పురుషార్థాలు సాధించడానికి నరదేహం తప్ప మరో సాధనే లేదు. అభ్యాసం చేయడంలో తత్పరుడై ఉండే మానవుడికి శ్రీ విష్ణువు పదవి ప్రాప్తిస్తుంది. కనుక దేహం పడిపోనంత వరకు ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేయాలి. మానవ జన్మలో ఒక క్షణాన్ని కూడా ఉపేక్షించి వ్యర్థం చేయకూడదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరద్ బాబూజీ की जय. సముద్రంలోని ఉప్పు నీరు మేఘాల్లోకి పోగానే అది తీయని నీరుగా మారినట్లు, అదేవిధంగా మనం గురు చరణాలను పట్టుకుంటే మన దుఃఖం సుఖమయమైపోతుంది. అలా నరదేహం యొక్క సద్గతి గురువు తప్ప ఎవరి వల్ల కూడా అవగతం కాదు. గురువు కరావలంబనం చేసినప్పుడు వెంటనే మందబుద్ధులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థక్షేత్రాలు, దైవం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, గురురాజు వీరందరి పట్ల శ్రద్ధ పెట్టడం ప్రయోజనకరం. వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఆ ప్రమాణంలోనే యశస్సు ప్రాప్తిస్తుంది. శ్రద్ధ తీవ్రతలో ఎక్కువ తక్కువలను బట్టి ఫలితం కూడా అంత తీవ్రతతోనూ లేదా అంత ఆలస్యంగానూ లభిస్తుంది. మహాపురుషులు బద్ధులను సంసారంలోని మాయ యొక్క జనన మరణాల బంధనంలో చిక్కుకుపోయిన వారు, ముముక్షువులు సంసారంలోని జనన మరణాలనే బంధనాల నుంచి విడిపడాలన్న దృఢ బుద్ధి కల మోక్షాన్ని ఆపేక్షించే వారుగా చేస్తారు. ముముక్షువులని ముక్తులుగా చేస్తారు. స్వతహాగా అవ్యక్తంగా ఉండే మహనీయులు వ్యక్తమవుతారు. పరోపకారం కోసమే వారి పని చేస్తారు. వ్యాఖ్యానాలు చేసినా లేదా పురాణాలు లిఖించినా కాని పనిని సత్పురుషులు తమ కేవలం ఆచరణలోనే సహజ సిద్ధం చేస్తారు. సత్పురుషుల ఆచరణ ప్రవర్తనలతోనే వారు మాట్లాడకుండానే మనకు బోధ కలుగుతుంది.
క్షమ, శాంతి, నిస్సంగం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం ఇవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చిన మానవులు అరుదుగా లభిస్తారు. పుస్తక పఠనంతో ప్రాప్తించనివి ఒకానొక వ్యక్తి ఆచరణ చూస్తే ప్రాప్తిస్తాయి. అసంఖ్య తారకల సముదాయం ఇవ్వలేని ప్రకాశాన్ని ఒక్క సూర్యుడు ఇస్తాడు. అలాగే ఈ గొప్ప మనసున్న సత్పురుషులు కూడా వారి సహజ క్రియ అనంత కోటి జీవులను బంధముక్తులను చేసి అత్యంత సుఖాన్నిస్తుంది. వీరిలోనే సాయి మహారాజ్ ఒక ఐశ్వర్యవంతుడైన శ్రేష్ఠ మహాపురుషులు. అయితే ఆయన ఆచరణ మాత్రం ఒక ఫకీరు ఆచరణలా ఉండేది. ఆయన నిరంతరం ఆత్మానందంలో లీనమై ఉండేవారు. ఆయన సర్వులతోనూ సతతము సమదృష్టితో వ్యవహరించేవారు. ఆయన వద్ద నేను నాది అన్న భావనే లేదు. జీవమాత్రుల పట్ల సదా దయార్థ హృదయులై ఉండేవారు. జీవులందరిలోనూ మూర్తీభవించిన భగవంతుణ్ణి చూసేవారు. సుఖం లభించినందుకు హర్షించేవారు కాదు, దుఃఖం ప్రాప్తించినందుకు శోకించేవారు కాదు. ఆయనకి మహారాజు, నిరుపేద ఇద్దరూ ఒకలానే అనిపించేవారు. అలాంటి ఆయన చాతుర్యం ఏమైనా సాధారణ విషయమా? కేవలం కనుబొమ్మ ముడివేసి చేసే కనుసైగతో ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు. ఆయన భుజానికి జోలి వేసుకొని ఇంటింటికి తిరుగాడుతుండేవారు. బాబా భిక్షగాడై అమ్మాయి రొట్టె ముక్క తెచ్చిపెట్టు అంటూ ఎవరి గడపకి వచ్చి చేయి చాపేవారో వారు ధన్యులు. వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా తీసుకొని రెండవ భుజానికి జోలి వేసుకొని ఆయన స్వయంగా ప్రతిరోజు నిర్దేశించబడిన కొన్ని ఇండ్లకు తిరుగుతుండేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ లాంటి పదార్థాలన్నీ భక్తులు రేకు డబ్బాలో నింపేవారు. వారి భోజన కుశలత చూడండి. అన్నం, రొట్టెల కోసం జోలి జాపేవారు. పలుచని పదార్థాలు ఏవైనా సరే రేకు డబ్బాలో నింపుకునేవారు. పదార్థ రుచిని గ్రహించాలన్న కోరిక ఆయనకు ఎలా ఉంటుంది? రుచిని గ్రహించాలన్న లోభానికి నాలుక దగ్గర స్థానమే లేదు. అలాంటప్పుడు మనసులో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? జోలిలో పడిన వాటిని తిని తృప్తి పడాలంతే. అవి రుచిగా ఉన్నాయా లేదా అన్న ఆలోచనే ఉండేది కాదు. అసలు రుచిని అనుభవించాలన్న కోరికే లేదు. పగలన రాత్రి గ్రామంలో ప్రతిరోజు భిక్ష చేసి తెచ్చి కడుపు నింపుకొని తృప్తిగా ఉండేవారు. ఆ భిక్షకు మాత్రం ఏమైనా నియమముందా? మనసుకు తోచినప్పుడు భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి రోజులో 12 సార్లు గ్రామంలో భిక్ష కోసం పోతుండేవారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో పెట్టేవారు. అందులోనే కాకులు, కుక్కలు వచ్చి తినేవి. అయితే ఆయన వాటిని ఎప్పుడూ బయటకి తోలేవారు కాదు. మసీదుని ప్రాంగణాన్ని ఊడ్చే ఆమె కూడా అందులోంచి 10-12 రొట్టెలు తన ఇంటికి తీసుకెళ్లేది. అయితే బాబా ఆమెను ఎప్పుడూ వారించేవారు కాదు. కుక్కల్ని, పిల్లుల్ని బయటకి తరమటమనే దానిని స్వప్నంలో కూడా ఎరుగని ఆయన పేదలను, దీనులను వద్దని అడ్డుకుంటారా? నిజంగా బాబా జీవితం ధన్యం. మొదట్లో పిచ్చి ఫకీరు అన్న పేరుతో లోకంలో ఆయన ప్రసిద్ధులైనారు. రొట్టె ముక్కను యాచించి కడుపు నింపుకునే ఆయనలో గొప్పతనం మాత్రం ఎక్కడా? ఆయన ఫకీరన్న మాట నిజమే, అయితే చేతికి ఎముక లేదు. ఆయన నిరుపేక్షలే అయిన స్నేహపాత్రులు. బయటకి చాంచల్యంగా ఉన్న లోపల ఎంతో ప్రశాంతత ఉండేది. అలా ఆయన తత్వం అవగాహనకు అందేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు
సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय అలా ఆ మారుమూల గ్రామంలో కొందరు జనులు స్వతహాగా కరుణ కురిసే అంతఃకరణతో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఈయన్ని గొప్పవారుగా భావించేవారు. తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బయాజాబాయి. ఆమె తలపై తట్టలో రొట్టెలు పెట్టుకుని మధ్యాహ్నం పూట అడవికి క్రోసుల దూరం నడిచి వెళ్ళి ఆ అడవిలో ఆయన కోసం వెతుకుతుండేది. దట్టంగా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ పిచ్చి పకీరుని వెతికి ఆయన పాదాలు పట్టుకునేది. ఆమె మంచితనం ఎంత గొప్పది! మిట్ట మధ్యాహ్నం పూట అడవికి వెళ్ళి ఆమె రొట్టెలు, కూర మొదలైన వంటకాలను బాబా చేత తినిపించేది. అలాంటి ఆమె తపశ్చర్యను బాబా కూడా చివరి వరకు మరిచిపోలేదు. దాన్ని పూర్తిగా తమ స్మృతి పదంలో పెట్టుకొని ఆయన ఆమె కొడుకు శ్రేయస్సును చూశారు. వారుభయులకి బయాజాబాయి, ఆమె భర్త ఫకీరు పట్ల నిజమైన దృఢభక్తి ఉండేది. ఫకీరే వారిద్దరికీ దైవం భక్తిభావం ఉన్న నిజమైన భక్తులకు చెందినవాడు కదా. ఫకీరు ధ్యానస్థులై కూర్చుని ఉండేవారు. బయాజాబాయి ఆయన ముందు ఆకు వేసి దానిలో తట్టలో ఉన్న అన్నం వడ్డించి అతి ప్రయాసతో ఆయనతో తినిపించేది. బాబా ఎప్పుడూ అంటుండేవారు, ఫకీరే నిజమైన రాజు, పేదరికమే శాశ్వతమైనది, ఐశ్వర్యం క్షణంలో నశిస్తుంది. తర్వాత బాబా అడవిని వదిలేసి గ్రామంలోకి వచ్చి ఉండటం మొదలెట్టారు. మసీదులో అన్నం తినటం ప్రారంభించారు. ఆ తల్లి బయాజాబాయి కష్టం తప్పిపోయింది. అలా వాళ్ళిద్దరూ అప్పటి నుంచి ఆ నియమాన్ని పాటించారు. వాళ్ళ తర్వాత ఆ నియమాన్ని తాత్య కూడా అదే విధంగా పాటించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఇక్కడి నుంచి కొంచెం చదివి మహనీయులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో నిరంతరం వాసుదేవుడు వసిస్తాడు. అలాగే ఆ మహనీయుల సమాగమ ఐశ్వర్యం ప్రాప్తించింది కనుక ఆ భక్తుల అదృష్టం ధన్యం. తాత్యాకోతే పాటిల్ గొప్ప అదృష్టవంతుడు. మహల్సాపతి పుణ్యం కూడా చాలా గొప్పది. బాబాతో సహజీవన సౌభాగ్యాన్ని ఇద్దరూ కూడా సమానంగా అనుభవించారు. తాత్య, మహల్సాపతి మసీదులో నిద్రించేవారు. వారిద్దరి మీద బాబాకి ఒకేలాంటి అనుపమాన ప్రేమ ఉండేది. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ముగ్గురు తమ తలలను పెట్టేవారు. ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా మధ్య కేంద్ర బిందువు వద్ద ఉండేవి వాళ్ళ పాదాలు. అలా ప్రక్కలు పరుచుకొని వాళ్ళు సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. ఒకరికి నిద్రలో కునుకు వచ్చి తూలితే మరొకరు వారిని లేపేవారు. తాత్య గుర్రు పెడితే అతన్ని బాబా చటుక్కున లేపేవారు. అతన్ని అటు ఇటు పొర్లించి అతని తలను గట్టిగా నొక్కుతూ పట్టుకునేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యాని గట్టిగా పట్టుకుని అతని పాదాలు, వీపు నొక్కేవారు. అలా పూర్తిగా 14 సంవత్సరాలు తాత్య మసీదులో బాబాతో కలిసి నిద్రించాడు. ఆ రోజులెంత గొప్పవి! ఆ మధుర స్మృతులు నిరంతరం అలా ఉండిపోతాయి. సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథ్ శరత్ బాబూజీ की जय. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మ నాన్నల్ని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమకు కొలమానం ఉందా? ఆ ప్రేమకు విలువ ఎవరు చెప్పగలరు? తరువాత తండ్రి మరణించాడు. తాత్య సంసారంలో పడిపోయాడు. తాను స్వయంగా ఇంటికి యజమానిగా, భార్యకి భర్తగా అయ్యి అతను తన ఇంట్లోనే పడుకోసాగాడు. సరే, ఇలాంటి నిశ్చయపూర్వకమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. అలాగే రహత గ్రామంలో కుశాల్ చంద్ అనే పేరు గల ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపతి కోతే పాటిల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్లే
కుశాల్ చంద్ పినతండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తరువాత కూడా కుశాల్ చంద్ మీద బాబాకి ఉన్న ప్రేమ మూలంగా తమ దేహం ఉన్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సును కనిపెట్టుకుని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్ర బండిలో ప్రేమికులైన భక్తులను తమ వెంట తీసుకుని షిరిడీ నుంచి మైలున్నర దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తుండేవారు. ఆ గ్రామస్తులు మేళ తాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమేరలో కలిసి ప్రేమతో ఆయనకు సాష్టాంగ పడేవారు. అప్పుడు అక్కడి నుంచి ఉత్సవ సంబరంతో వాయిద్యాల మృతలతో అంచులు దాటిన ఆనందం మనస్సులను పెనవేసుకోగా ప్రేమిక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళు గ్రామంలోనికి తీసుకెళ్లేవారు. తర్వాత కుశాల్ చంద్ బాబాని తన ఇంటికి తీసుకెళ్లి కొంచెం పలహారాలను సమర్పించి ఆయన్ని ఆసనం మీద విశ్రాంతిగా ఆసీనులను చేసేవాడు. అప్పుడు వారిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకొని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి? ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి కబుర్లు, పలహారము పూర్తయిన తరువాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులై సహచరులతో కలిసి షిరిడి తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకవైపు రహతా గ్రామం ఉండేది, మరోవైపు నీమ్గా ఉండేది. ఈ రెంటి మధ్య బాబా ఉండే షిరిడి గ్రామం ఉండేది. ఆ మధ్య కేంద్ర బిందువు నుండి ఆ రెండు గ్రామాలు దాటి అవతలికి ఆయన తమ దేహత్యాగం చేసే వరకు స్థూల దేహంతో ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆయనకి అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడికి ఆయన పోనూ లేదు. రైలు బండిని అసలు చూడను కూడా లేదు. అయినా ఆ బళ్ళ రాకపోకలు, వేళలు ఆయనకు తెలిసి ఉండేవి. ఆ బళ్ళు కదిలే సమయానికి భక్తులు తయారై బాబా అనుమతి కోసం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన, ఇప్పుడు ఎందుకింత తొందరస్తున్నావు అనేవారు. బాబా, ఇప్పుడు త్వరపడకపోతే నా బొంబాయి వెళ్లే రైలు తప్పిపోతుంది కదా, ఉద్యోగానికి ముప్పు వస్తుంది కదా, మా యజమాని నన్ను ఉద్యోగంలో నుంచి పీకి ఎవరికి ఉంటుంది? చిన్న పెద్ద, తెలివి గలవారు, తెలిసిన వారు అందరికీ అది అనుభవమే. ఆయన ఆజ్ఞ పాటించే వారికి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. అయితే ఆయన ఆజ్ఞను లక్ష్య పెట్టని వారు ఇబ్బందులు పడేవారు. ఒకటి తరువాత మరొకటి అలా అనేకులు పొందిన వినూత్నమైన, అద్భుతమైన, లెక్కలేనన్ని అనుభవాలను నేను క్లుప్తంగా చెప్తాను. హేమాడ్ సాయి శరణాలకు శరణు వచ్చాడు. తరువాత అధ్యాయంలో ఈ విషయం గురించిన వర్ణనే ఉంటుంది. భక్తులు తమ ఊళ్లకు తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి తీసుకునేవారు. అనుమతించబడిన వారే వెళ్ళేవారు. అనుమతి లభించిన వారు ఆగిపోయేవారు. దీన్ని లెక్క పెట్టిన వారు కష్టాల్లో పడిపోయేవారు. రాబోయే అధ్యాయంలో దీని గురించి కొద్దిగా చెప్పడం జరుగుతుంది. అలాగే బాబా మధుకర వృత్తి అంటే తుమ్మిద పువ్వుల్లో నుంచి మకరాందాన్ని కొంచెం కొంచెంగా తెచ్చినట్లు ఇంటింటా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నంతో జీవనం సాగించడం అన్నమాట. అంగీకరించడం, ఆ ప్రకారంగా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నం ఎందుకు తినాలి? పంచసోనం మొదలైన పాతకాల ప్రక్షాళన అంటే ఏమిటి అన్న విషయాలు ముందు చెప్పబడతాయి. కనుక శ్రోతల శరణాలకు అనుక్షణం ఆదరంతో వినతి చేస్తున్నాను. మీరు మీ శ్రేయస్సు కోసం ఈ సాయి చరిత్ర చదవండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలో నరజన్మ గొప్పతనం, భిక్షాన్న సేవనం, బాయిజాబాయి భక్తి వర్ణన, అలాగే తాత్యా మహల్సపతి మషీదు శయనం మరే పేరు గల 8వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 9వ అధ్యాయము ఆజ్ఞ, అవజ్ఞ, విఘ్నం. భిక్షావృత్తి, పంచసోనాది పాతక ప్రక్షాళనం, అలాగే
భక్త తర్కడ కథ నిరూపణము. బాబా ఆజ్ఞను లెక్క చేయకపోవటం వల్ల వచ్చే అవాంతరాలు, బాబా భిక్ష చేసి జనులు పంచసూనాది పాతకాలను నాశనం చేయటం భక్త తర్కడ కథా వర్ణన. మూల గ్రంథంలో ఈ అధ్యాయం చివర అధ్యాయంలోని విషయం గురించి చెప్పలేదు. పొరపాటున అలా జరిగినట్లు కనిపిస్తోంది. అందుకని నేను నా ఆలోచనతో పై విషయాన్ని దర్శింపజేస్తాను. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రములకు నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు గతంలో చెప్పిన కథానుసంధానం. బాబా అనుమతి లభించిన భక్తులు తమ ఊళ్ళకి తిరిగి వెళ్లే దారిలో ఎలా బాధలు పడేవారో, అలాగే భక్తుల శ్రేయస్సు కోసం పంచసోను వగైరా పాతకాల విసరడం అంటే విసరటం, దంచటం, పొయ్యి వెలిగించటం, నీరు నింపటం, పేడతో అలగటం ఇత్యాది నిత్య గృహ కృత్యాలు చేస్తున్నప్పుడు దైవయోగంతో సంభవించే జీవుల హింస పాతకాలు నివృత్తి చేయటం కోసం బాబా భిక్ష చేసే వ్రతాన్ని దేహత్యాగం వరకు పాటించడం, అలాగే బ్రహ్మదేవుడి నుంచి స్థావర వస్తువుల వరకు అంటే కదలలేని నిర్జీవులు వ్యాపించి ఉండే శ్రీ సాయియే కృపావంతులై సమస్త ప్రాణులలోనూ ఈశ్వరుడు ఉన్నాడని మనసులో ప్రతిబింబం చేయటం, అదంతా నేను వర్ణిస్తాను. నా నిరూపణ వైపు లక్ష్యం పెట్టమని నేను శ్రోతలకు విన్నపం చేసుకుంటున్నాను. ఈ కథను ఆదరపూర్వకంగా వింటే శ్రేయస్సు కలుగుతుంది. షిరిడి యాత్రలో విశిష్టత ఏమిటంటే, యాత్రను చేసి బాబా అనుమతి తీసుకోకుండా ఒకవేళ తిరిగి వెళితే భక్తులు అవాంతరాలను ఆహ్వానించినట్లయ్యేది. అలాగే తిరిగి వెళ్లేందుకు ఒకసారి బాబా అనుమతించిన తర్వాత ఒకవేళ షిరిడిలో వారు ఒక్క క్షణం పాటు ఉన్నా కూడా వెంటనే అవాంతరాలు వచ్చి తల మీద కూర్చునేవి. ఇవి అందరి అనుభవం. ఆజ్ఞను అతిక్రమించి వెళ్లిన వారికి దారిలో అనుకోని కష్టాలు వచ్చేవి. కొందరైతే జన్మంతా గుర్తు పెట్టుకునేలా దొంగలు దోచుకునేవారు. రొట్టె ముక్క తిని వెళ్ళు అని చెప్పినా కూడా ఎవరైనా తినకుండా హడావుడిగా బయలుదేరితే వారికి బండి దొరికేది కాదు. పైగా వారు ఉపవాసంతో మలమల మాడిపోవటం అనేక మంది భక్తులను చూశాను. ఒకసారి తాత్యాకోతే పాటిల్ కోపరగాముకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారం సంత జరిగేది. అతను గుర్రబండిని ఆపి మసీదుకి వచ్చాడు. బాబా దర్శనం చూసుకొద్దామని వెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేశాడు. ఆ ప్రకారంగా అనుమతి తీసుకోవాలని పైకి ఊరికే నటించాడు. భక్తులు అనుమతి తీసుకోవడం కోసం తటపటాయిస్తారు. కానీ బాబాకి సమయాలు తెలుసు. తాత్య అలా తొందరపడటం చూసి బాబా, కొంచెం ఆగు, సంత సంగతలా ఉంచు, సంగతికి మరోసారి వెళ్ళొచ్చు, గ్రామం బయటికి వెళ్ళకు అన్నారు. తరువాత తాత్య మండు పట్టుదల చూసి శ్యామని వెంట తీసుకుని వెళ్ళమని అన్నారు. అయితే శ్యామతో పనేముంది అంటూ తాత్య బాబా ఆజ్ఞను పట్టించుకోకుండా వెళ్లి గుర్ర బండిలో కూర్చుని సంతక బయలుదేరాడు. ఆ 2 గుర్రాలలో ఒకటి పొగరబోతుంది. 300 రూపాయలు పెట్టి కొన్న గుర్రం అది. అంత పెద్ద మొత్తం ఇచ్చి కొన్న ఆ గుర్రం సావులు బావి వద్దకు రాగానే ఎంతో విశృంఖలంగా అంటే స్వాధీనం తప్పిపోయి ఎంతో స్వచ్ఛందంగా పరిగెత్తసాగింది. ఎప్పుడూ కొరడా దెబ్బ తిని ఎరుగనిది, సంతకు అతి కొద్ది సమయంలో చేర్చగలది అయిన ఆ గుర్రం పడిపోయింది. బండికి ఒక్కసారిగా కుదుపు వచ్చి బోల్తా పడింది. తాత్య నడుం పట్టింది. ఇక సంత ఎక్కడా? తాత్యాకు సాయి మాత గుర్తుకొచ్చి మనసులో, సమయానికి బాబా మాట విని ఉంటే ఈ కష్టం కలిగేదే కాదు. సరే, జరిగిపోయింది, కానీ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడేమీ చేయలేం అనుకున్నాడు. మరోసారి కూడా అలాగే జరిగింది. తాత్య కోల్హార్ గ్రామానికి బయలుదేరాడు. గుర్ర బండిని కుదుర్చుకొని బాబాని అనుమతి అడగటానికి వెళ్ళాడు. బాబా చరణాలకు వందనం చేసి ఇక వెళ్ళొస్తానన్నాడు. బాబా సమ్మతి పూర్తిగా లభించలేదు. అయినా తాత్య అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏమైందో వినండి. అసలే చాలా వేగంగా వెళ్ళగల బండి. అది పట్టు తప్పి ఇష్టం వచ్చినట్లు వేగంగా పరిగెత్తింది. దానిలో ఉన్న మిట్ట పల్లాలను అసలు గమనించలేదు. తాత్యాకి ప్రాణం మీదకొచ్చినంత పని అయింది. అయితే సాయి కృపతో ఆ గుర్ర బండి తుమ్మ చెట్టును ఢీకొని ఆగిపోయింది. అది నయమే, మంచే జరిగింది. అది అక్కడే విరిగిపోయి తరువాతి ప్రయాణం ఆగిపోయింది. అలాగే ముంబైకి చెందిన ఒక గొప్ప ఆంగ్లేయులు
ఆంగ్లేయుడు మనసులో ఏదో కోరిక పెట్టుకొని సాయిబాబా దర్శనానికి షిరిడి వచ్చాడు. చాందోర్కర్ సిఫారసుతో మాధవరావుకి అతను ఓ ఉత్తరం రాయించుకొచ్చాడు. షిరిడి విరుద్ధంగా ఎవరైనా సరే నేను మసీదుకి వెళ్ళి మెట్లు పైకెక్కి వెళ్తాను, లేదా ఆయన దర్శనం చేసుకొని ఇష్టం వచ్చినట్లు తిరిగి వస్తాను అని అనుకుంటే అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మసీదులో పైకెక్కటానికి 3 సార్లు ప్రయత్నించాడు, కానీ అది వ్యర్థమైంది. దాంతో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
मैं अंधा हूँ बंधा पुकार मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार मुझसे पथ दिखलाना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं थक गई मेरी रसना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई तुम दीना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా